పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి శ్రేష్టమైనటువంటి మాటను మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయములకు మేలు చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలపు సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు శ్రేష్టమైనటువంటి మాటను ప్రభు చెప్తున్నాడు. మేలు కలుగుట, మనందరము కూడా మేలు చేత నింపబడుదుముగాక, మనమందరము కూడా మేలులతో మన గృహాలకు చేరుదుముగాక, మన కుటుంబాల్లో అత్యధికమైనటువంటి మేలు కలుగునుగాక. రాత్రికి శ్రేష్టమైనటువంటి ఒక ఫలభరితమైనటువంటి మాట మనందరి హృదయాల్లో దేవుడు వాక్యాన్ని చేత మనమందరము కూడా నింపబడుదుముగాక. ఈ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి మాటను నా ప్రభు చెప్తున్నాడు. అది ఏమిటి అంటే, ఈ తపస్కాలంలో, ఇక మండల కాలంలో, ఈ శ్రమల దినాల్లో మనమందరము కూడా, కుటుంబాలన్నీ కూడా మేలుల చేత నింపబడాలి అన్నది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి ఫలాన్ని దేవుడు దాచి ఉంచినాడు ప్రియ దేవుని బిడ్డలారా. అది ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుకుందాం. యెహోవా మంచి వారికి మేలు చేయును. మంచి వారికి అంట మేలు జరిగి, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే మనము చూసుకున్నట్లయితే మంచి వారికి మేలు కలిగింది, చెడ్డవారికి చెడ్డే జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డలుగా అనబడుతున్న మనకు కూడా మేలు పొందుకోవాలి. రాత్రి దేవుని యొక్క మేలుని పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దీనికి అనుసంధానమైనటువంటి 1-2 మాటలు చూసుకొని మనము ముగించుకుందాం. మనకు మేలు కలగాలి అంటే అసలు మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా దేవుని యొక్క మేలులు నీ కుటుంబంలో ఉండాలి అంటే, దేవుని యొక్క మేలులు నీ కుటుంబం పొందుకోవాలి అంటే అసలు నువ్వు ఏమి చేయాలి అనేటువంటిది బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించును. మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం చెందా. ఈ రాత్రి నీ కుటుంబం మేలు పొందాలి అని నువ్వు అనుకుంటే, నిజముగా హృదయపూర్వకంగా నా కుటుంబము నిశ్చయముగా మేలు కలగాలయ్యా, నా బిడ్డల జీవితంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, నీకు బంధువుల జీవితంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, సంఘము కావచ్చు, ఈ కుటుంబమే కావచ్చు, ఎవరైనా సరే మేలు కలగాలి అంటే ఆయన కట్టడలను మనమందరము కూడా గైకొనాలంట. ఆయన కట్టడలను మనము గైకొనాలి. అప్పుడే నీ కుటుంబము మేలుల చేత నింపబడుతుంది. ఆయన కట్టడేంటి? ఆయన కట్టడేంటి? ఆయన ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? మీరందరూ కూడా మార్పు చెందాలి, మీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడాలి, మీరందరూ కూడా నిశ్చయంగా నా వైపు చూడాలి, మీరందరూ అధికమైనటువంటి మేలుల చేత నింపబడతారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలంలో దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నా కుటుంబమే మేలు చేత నింపబడాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమో అంటే దేవుని దగ్గర మాత్రమే. ఆయన కట్టడలను తూచా తప్పకుండా మనము పాటించగలిగితే, ఆయన కట్టడలు నువ్వు ఒక పని చేయాలి అనుకో, దాని మీద ఏ రీతికైతే శ్రద్ధ నిలిపి ఆ పనిని చేస్తావో, అలాగనే దైవికంగా కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఏమి ఆలోచన చేసుకోవాలి అంటే, నేను కూడా మేలు పొందుకోవాలి, నేను కూడా మేలును పొందుకోవాలి. ఒక పని మీద ఏ రీతిగా శ్రద్ధ పెడుతున్నావో, దేవుని యొక్క కట్టడల మీద కూడా అలాంటి శ్రద్ధ నిలిపినట్లయితే నువ్వు ఖచ్చితంగా మేలునే పొందగలుగుతావు. ప్రియదేవుడా, మనమందరము కూడా దేవుని చేత పిలవబడిన వారము, దేవుని చేత అభిషేకించబడిన వారము, దేవుని పిల్లల అనబడుతున్న మన యొక్క జీవితాల్లో ఉండవలసినది ఏమిటి అంటే, మనమందరము కూడా చెప్పవలసినది ఏమిటి అంటే, నేను దేవుని యొక్క మేలును పొందుకున్నానయ్యా,
నేను దేవుడి దగ్గరికి వచ్చి నేను మేలును పొందుకున్నానయ్యా. నా బిడ్డలే కావచ్చు, నా యజమానులు కావచ్చు, నా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నా చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, అలా మేమందరం కూడా దేవుడి దగ్గర మేలును పొందుకున్నామయ్యా అనేటువంటి సాక్ష్యము మనము చెప్పగలగాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఈ రాత్రి దేవుడు ఒకటే ఒకటి అడుగుతున్నాడు. ఏమి అడుగుతున్నాడు అంటే, మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటిని కూడా గైకొనాలంట. ఈ కట్టడలన్నీ కూడా ఎవరైతే గైకొంటాడో ఆయన కట్టడలు ఏమిటి? నీవు మారు మనసు పొందటము, నీవు బాప్తిస్మము తీసుకోవటము, నీవు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి నడిపించబడటము. ఆయన కట్టడలు ఏమిటి? నువ్వు మార్పు చెందటము. ఆయన కట్టడలు ఏమిటి? నువ్వు ప్రార్థన చేయటము. ఇది ఆయన కట్టడ. ఆయన కట్టడ ఏమిటి? నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి, నీవు పరిశుద్ధుడిగా తీర్చబడాలి, నువ్వు యథార్థవంతుడిగా మార్చబడాలి. ఇది ఆయన కట్టడ. ఈ కట్టడకు లోపడగలిగితే, ఈ కట్టడకు సమ్మతమైతే దేవుని యొక్క మేలులు నీ కుటుంబంలో కలుగుతాయి. ఇలా దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి జీవితాల్లో దేవుని యొక్క మేలులు కోల్పోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు మేలును పొందుకోవాలి. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క మేలును పొందుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు అనబడుతున్నాం. మనము దేవుని దగ్గర ఏమి కూడా పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే నువ్వు ఆయన యొక్క కట్టడలను అనుసరించట్లేదు. ఆయన కట్టడలను నువ్వు అనుసరించట్లేదు కనుకనే దేవుని యొక్క మేలును నీ కుటుంబంలో నేను చూడలేకపోతున్నావు. కానీ ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి మాట నా ప్రభు చెబుతున్నాడు. అది ఏమిటి అంటే, ఆయన కట్టడలను నువ్వు తూచ తప్పకుండా పాటించాలి. ఆయన కట్టడలను నువ్వు జరిగించాలి. ప్రేమ ఆయన కట్టడలను నువ్వు నెరవేర్చే బిడ్డగా, ఒక విశ్వాసంగా ఉంటుంది. నీవు ఆయన బిడ్డలైన బట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన కట్టడలను అనుసరించాలి. ప్రేమ ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన మేలులు పొందాలి అంటే ఆయనతో నువ్వు సహవాసము చేయాలి, ఆయనతో నువ్వు గడపాలి, ఆయనతో నువ్వు ఉండాలి. ప్రేమ బిడ్డగా ఆయనతో నువ్వు గడపగలిగితే, ఆయనతో నువ్వు ఉండగలిగితే, ఆయనతో సహవాసము చేయగలిగితే ఎన్నడూ చూడని మేలులు నీ కుటుంబంలో బయలు వెళుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన కట్టడలను మనము పాటించడం కష్టతరమైనటువంటిదే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇష్టంగా మార్చుకొని మనము ఈ కట్టడలను అనుసరించగలిగితే, ఈ కట్టడలను మనం అనుసరించగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబము మేలును చేత నింపబడతాయి. అదే రీతిలో ఇదే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీకును నిత్యమే మేలు కలుగునట్లే మనము గైకొనాలి. రెండవదిగా ప్రభు మాటలు జాగ్రత్తగా, ఇది అమూల్యమైనటువంటివి. దేవుని మాటలు అమూల్యమైనటువంటివి. ఈ మాటలను జాగ్రత్తగా వినాలి. ఇటు విడిచిపెడితే ప్రయోజనం లేదు. చాలా మంది ఏం చేసుకుంటారంటే నిర్లక్ష్యం. దేవుని మాటలు అంటే నిర్లక్ష్యం. ఇటు విడిచిపెడతాం. అందుకే మన యొక్క జీవితాలు ఇలా ఉన్నాయి. చాలా మందికి అతిశయం. నాకే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. ఆయన చెప్తే నేను వినేదేంట్లే, వీరు చెప్తే నేను వినేదేంట్లే, మరి ఎవరు చెప్తారంటో. ఇక్కడ ప్రభు మాటలను మనము జాగ్రత్తగా వినాలి. ప్రభు మాటలను జాగ్రత్తగా వినాలి. ఈ పోతే మళ్ళా సంపాదించుకోలేదు. దేవుని మాటలు పోగొట్టుకుంటే మన కాడికి ఇంకొకళ్ళు దౌర్భాగ్యులు ఉండరు. పరిశుద్ధమైనటువంటి మాటలు మనము జాగ్రత్తగా వినాలి. అప్పుడే నీ కుటుంబంలో మేలులు కలుగుతాయి. నీ కుటుంబంలో ఆయన యొక్క మేలులు చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినట్లేదు. ఎవరి మాటలు వింటున్నా? లోకం మాట వింటున్నా. ఎవరి మాట వింటున్నా? నీ స్నేహితుల మాట వింటున్నా. ఎవరి మాట వింటున్నా? ఇరుగు పొరుగు వాళ్ళ మాట మనం వింటున్నాము. కానీ నిన్ను నడిపించేది, నిన్ను బ్రతికించేది, నీకు జీవాన్ని ఇచ్చేది, నీ బ్రతుకుని మార్చేది, నీ కుటుంబాన్ని నడిపించేది, నీ కుటుంబాన్ని సరిచేసేటువంటి దేవుని మాటలు మాత్రము
వినలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వినలేకపోతున్నాం. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది అంటే, దేవుని బిడ్డలందరూ కూడా నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. ఆయన మాటలు ఎవడైతే వింటాడో, ఎవడైతే ఆయన మాట చొప్పున బ్రతుకుతాడో, ఎవడైతే ఆయన మాటకు లోబడతాడో, ఆ కుటుంబాలు మేలు శాత నింపబడతాయి. ఏ రోజైనా ఆయన మాటకు నువ్వు లోబడ్డావా? ఆయన మాటలకు మనము లోబడ్డామా? ఆయన మాట చొప్పున మనము బ్రతకగలిగామా? ఈ రాత్రి దేవుడు అదే అడుగుతున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, రక్షణ పొందిన జీవితంలో చెప్పగలవ దేవుడి పాదపీఠం దగ్గర ఒక సవాళ్ళతో, అయ్యా నేను దేవుని యొక్క మాటలు వింటున్నానయ్యా, నేను దేవుని మాటలు వింటున్నాను. మనం దేవుని మాటలు వినలేకపోతున్నాము కనుకనే దేవాకి దేవుడు ఇచ్చే గొప్ప మేలు అనేటువంటివి మనము చూడలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఒక్కసారి రుచి చూస్తే ఇక ఎప్పటికీ కూడా నువ్వు లోకంలో పడిపోవంట. ఇంకెప్పుడు కూడా లోకంలో పడిపోవంట. ఆయన మాటలు పరచాను పడితే నీ జీవితంలో కూడా అంతే ఉంటది. ఆయన మాటలు ఎప్పటికీ కూడా పరచాను పట్టకూడదు. ఆయన మాటలను హృదయంలోకి తీసుకెళ్ళాలి. ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. ఆయన మాటల ద్వారా అనేకమైనటువంటి జీవితాలు మార్చబడ్డాయి, అనేకమైన కుటుంబాలు కట్టబడ్డాయి. ఈ రాత్రి దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన మాటలు జాగ్రత్తగా వింటున్నావా? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని మాటలు వినలేని దౌర్భాగ్యపు స్థితిలో మనము బ్రతుకుతున్నాం. నేటి క్రైస్తవ వ్యవస్థలో ఎలాగో మనం బ్రతుకులున్నాయి అంటే, దేవుని మాటలు ధిక్కరించే వారిగా మనము కనబడుతున్నాం. దేవుని యొక్క మాటలు పడని స్థితిలో మనమున్నాం. అందుకే దేవుని యొక్క మేలుని కుటుంబంలో చూడలేకపోతున్నా. కానీ ఈ రాత్రి ప్రతి బిడ్డతో కూడా దేవుడు చెబుతున్నాడు. ఏమి చెబుతున్నాడు అంటే, మీరందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి, నా మాటలు తోసివేయమాకండి, నా మాటలు కాలవెన్నుకోమాకండి, భద్రపరుచుకోవాలంట. దేవుని మాటలు హృదయంలో ఉంటున్నాయా? చెప్తా చెడాలను మన హృదయాల్లో ఉంటున్నాయి. నా హృదయాల్లో ఉండాల్సింది ఏమిటి అంటే, ఆయన మాటలు, ఆయన మాటలు, ఆయన ధ్యాస. ఇది మన హృదయంలో ఉండాల్సింది. ఇది మన హృదయంలో ఉండాల్సింది. ఏ మాటలు ఉంటున్నాయి? వ్యర్థమైన మాటలు ఏముంటున్నాయి? అక్కడ మాటలు ఇక్కడ, అక్కడ మాటలు అక్కడ. ఇవే కాలాన్ని గడిపేసుకున్నప్పుడు దేవుళ్ళ సమయం అంతా కూడా వృధా చేసుకుంటున్నాను ఈ జీవితంలో. అరే, నేను క్రైస్తవ బిడ్డను కదా, నేను దేవుని బిడ్డను కదా, నేను దేవుని మాటలు జాగ్రత్తగా ఎందుకు వినలేకపోతున్నాను? నా మదిలోనికి ఎందుకు నేను తీసుకెళ్ళలేకపోతున్నాను? ఈ మాటలు, వ్యర్థమైన మాటలు అన్ని కూడా నీ హృదయంలో ఉంచుకుంటున్నావు కనుకనే దేవుని యొక్క మేలులో చూడలేకపోతున్నావు. ప్రియ క్రైస్తవుడా, దేవుని యొక్క మాటలు ఎందుకు వినలేకపోతున్నావు? వ్యర్థమైన మాటలకు ఎందుకు చెవులు కోసుకుంటున్నావు? దేవుని మాటల కొరకు చెవు కోసుకుంటున్నావా? అయ్యో, ఇది నాతో మాట్లాడుతాడు ప్రభు. అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. కారణం ఏమిటి అంటే, వారు దేవుని మాట శ్రద్ధతో విన్నారు, భక్తితో విన్నారు కనుక వారి జీవితాలు అనేటువంటివి మార్చబడ్డాయి. నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయాలి అంటే, ఒక గొప్ప మేలు నీ కుటుంబంలో బయలు వెళ్ళాలి అంటే, నీవు నీ కుటుంబము కూడా దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. దేవుని మాట వినలేని క్రైస్తవులు, దేవుని మాటలు పరిచయపడని క్రైస్తవులు. అందుకే మన యొక్క జీవితాలు ఇలా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. ఆయన మాటలు పరిశుద్ధమైనవి. ఆయన మాటలు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా ప్రవర్తించాలో, నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఎలా నడవడిక, ఈ నడవడిక ఎలా ఉండాలో ఈ మాటలు చెప్తే దేవుని మాటలు. దేవుని మాటలు అగ్ని వంటివి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు ఎందుకు ఉండట్లేదు? నీ యొక్క మదిలో, నీ హృదయంలో దేవుని మాటల చేత ఎందుకు నేను నింపబడలేకపోతున్నావు? నీ హృదయంలో ఉండవలసింది ఏమిటి అంటే, దేవుని మాటలు నా హృదయంలో జాగ్రత్తగా పరుచుకోవాలంట. ఒక విలువైన వస్తువును మనం ఏ రీతికైతే ఆ విలువలో రాకలో పెట్టుకుంటామో, అలాగే